అందరికీ వందనాలండి. ఓకే, అందరు బాగున్నారా? ఏంటి ఎవరు పలకపోతుంటేను? ఓకే, మరి దేవుని వాక్యాన్ని చూసుకున్నాము. చూడండి, చదువుకున్న వృత్తాంతాన్ని 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 32 నుంచి కొన్ని వచనాలను మనము చదువుకున్నామండి. నేను చదువుతున్నా, మీరు వినండి. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెతుకుటకు తమ హృదయములను స్థిరపరుచుకొనలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. యెహోషాపాతు చేసిన కార్యాలన్నింటిని గురించి హనన్యా కుమారుని యెహూ రచించిన గ్రంథమందు రాయబడి ఉన్నది. చూడండి ప్రియ సహోదరులారా, మనం గమనిస్తే ఇక్కడ ఒక రాజు జీవితముల గురించి ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నదండి. ఎవరు ఈ రాజు అంటే ఎవరండి అని పేరు యెహోషాపాతు కదా. ఈ యెహోషాపాతు ఏమి చేశాడంటే తన తండ్రి మార్గమందే నడుచుకుంటూ వచ్చాడండి. తన తండ్రి ఎవరంటే ఆసా. కొన్ని అధ్యాయాలు కొంచెం వెనక్కి వెళితే ఆయన గురించి కూడా రాసి ఉంటుందండి, మీరు ఇంటికి వెళ్ళినాక చదవచ్చు. ప్రియ సహోదరులారా, చూడండి ఈ యెహోషాపాతు ఎలాగున్నాడంటే దేవుని యందు చూడండి యథార్థముగా ఉన్నాడు. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ఉన్నాడు కదా. యథార్థముగా ఉన్న వారిని దేవుడు చాలాగా ఇష్టపడతాడండి. యథార్థముగా ఉన్న వారిని దేవుడు ఇష్టపడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చూడు, తన తండ్రి అయిన ఆశా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. తన తండ్రి ఏ మార్గాన్ని అయితే చూపించాడో అదే మార్గాన్ని నడుచుకుంటూ వచ్చాడండి కుమారుడు కదా. అయితే అలా కొంతకాలం గడుచుకుంటూ వచ్చిన తర్వాత చూడండి, ఇతను యెహోషాపాతు కూడా రాజే. తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆయన రాజ్య పరిపాలన చేసే సమయంలో ఆ రాజ్యంలో కొంతమంది వ్యక్తులు విగ్రహారాధన చేసేవారు ఉన్నారంటండి. అయితే ఆ విగ్రహారాధన చేసి అదంతటిని తీసివేశాడు, ఆ స్తంభాలన్నిటినీ పడేశాడు. ఆయన కొంతకాలం తర్వాత వాళ్ళు మళ్ళీ చేయటము మొదలు పెట్టారండి. చూడండి, వాళ్ళ పితరుల 2వ వచనం చూడండి, 32వ వచనములో చూడండి, 33 క్షమించండి. అయితే అప్పటికి ఇంకను జనులు తమ పితరుల దేవుని వెతుకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. అప్పటికి ఇంకా తన పితరులైన దేవుడిని అనుసరించుటకు వారి హృదయాలు స్థిరపరచుకోలేదంటండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలకించండి. జీవము గల దేవుడు యెహోవా దేవుడిని మనము హృదయములందు స్థిరపరచుకోవాలండి. యెహోషాపాతు అయితే యథార్థముగా ఆయన సన్నిధి యందు యథార్థముగా నడుచుకున్నాడు, యథార్థముగా జీవించడము మొదలు పెట్టాడు. అయినప్పటికీ ఆయన కిందున్న ప్రజలు ఇంకా వారి హృదయాన్ని స్థిరపరచుకోలేదంటండి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? మీకు ఇంకా అర్థమయ్యే విధానంగా అయితే కుటుంబంలో యజమానుడు ఎవరు? పురుషుడు కదా. అతను యథార్థంగా నడుచుకుంటున్నాడు. కుటుంబంలో వాళ్ళు కొంతమంది యథార్థంగా నడుచుకోవడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఏం చేయాలా? యజమానుడు వారిని సరిచేయాలా, యథార్థమైన మార్గంలోనికి నడిపించాలా. అవునా? నడిపించాలా. అయితే ఈ యెహోషాపాతు ఏం చేశాడంటే అలా నడిపించడానికి అశ్రద్ధ చూపించాడండి. కొంతకాలము ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. చేద్దాములే అన్నట్టుగా
అశ్రద్ధ కలిగి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. అయితే ఆ స్తంభాలను తీపించలేదంట. చూడండి, ఎవరితను యథార్థముగా ఉన్నతనే, ఎవరి యందు? యెహోవా యందు యథార్థ హృదయము కలిగిన వాడే. ప్రియ సహోదరి సహోదరుడా, మన భక్తి మార్గంలో కొనసాగుతున్న సమయంలో నీవు యథార్థపరులుగా జీవిస్తున్నప్పుడు సాతాను సులువుగా వేసిద్దండి ఏదో ఒక అస్త్రం. చిన్నదే, మన కంటికి కానరానిది వస్తుంది, చిన్న మాటే, లేకుంటే చిన్న ఆలోచన పెట్టిద్దండి. అక్కడ ఏం లేదు విషయం. ఎవరో వాళ్ళ ప్రజలు, రాజుగారి ప్రజలు విగ్రహ ఆరాధన చేస్తున్నాడు. ఆయన మాట్లాడితే ఒకేసారి ఖండిస్తే వాళ్ళు పడిపోతారు కదా. రాజుగారు చెబితే మాట వినరా ప్రజలు? వింటారు, అధికారం ఉంది, కానీ ఆయన మౌనంగా ఉన్నాడు కదా. అలా తర్వాత కొంతకాలానికి చూడండి రాజుగారి జీవితంలో ఎక్కడి దాకా దిగజారిపోయిందో చూద్దాము. ఇప్పుడు చూడండి 35వ వచనం చూడండి. ఇప్పుడు 35వ వచనం చూడండి. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషువాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలీన రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. చూడండి, ఫస్ట్ చిన్నదే కానీ అలా వదిలేశాడు. ఆ దేవుడు కూడా ఆయన చూస్తున్నాడు, మారుతాడేమోననే సమయాన్ని బట్టి మారుతాడేమని చూస్తా ఉన్నప్పుడు ఒకటి పోయింది, మళ్ళీ రెండవది మొదలైంది. ఏంటంటే రెండవది స్నేహము. ఎలాంటి వాడితో స్నేహము? చూడండి, మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన వ్యక్తితో స్నేహం అంట. లోకంలో స్నేహాలు చాలా ఉన్నాయండి, రకరకాలైన స్నేహాలు ఉన్నాయి కదా. వాటన్నిటి మనము ప్రతి ఒక్కటి పేరు చెప్పుకోని అవసరంలా, అందరికీ తెలిసినవే కదా. కొంతమందికి తాగుబోతు స్నేహము, కొంతమందికి వాగే స్నేహము, కొంతమందికి వ్యభిచారులతో స్నేహము కదా. కొంతమందికి తిట్టేవారితో స్నేహము. వారు ఇష్టపడతారు, ఎవరి మనస్సుకు నచ్చిన వారితో వాళ్ళు కనెక్షన్ పెట్టుకుంటారు కదా. చూడండి, ఇక్కడ ఈయన యెహోషువాపాతు ఎవరితో స్నేహం పెట్టుకున్నాడంటే మిక్కిలి చెడ్డ ప్రవర్తన కలిగిన అతనితో. ఎలాంటి వాడండి? దుర్మార్గముగా ఉన్నవాడితో స్నేహం పెట్టుకున్నాడంటండి. ప్రియ సహోదరి సహోదరుడా, అది చాలా చెడ్డదండి. మన స్నేహము మనల్ని కంపల్సరిగా చెడగొట్టింది. మంచి స్నేహం నీవు పట్టు, వాళ్ళకి మంచే చేసుకుంటా వెళ్తావు. చెడ్డ స్నేహితులు పెట్టుకుంటే నువ్వు చెడువాడికే జారిపోతావు. అదే బైబిల్ చెబుతున్న మాట ప్రియ సహోదరి సహోదరుడా. బైబిల్లో దేవుడు యెహోషువాపాతుకు చెబుతున్న మాట కూడా అదే. స్నేహం ఎలా ఉండాలంటండి? మంచిగా ఉండాలంట. ఏ దురుద్దేశము లేని వాడిని వాటితో నీవు స్నేహం చేయాలా? అది కుదిరిద్దా? తెలిసిద్దా ఎదుటి వారి హృదయంలో ఏమున్నదనేది? అంటే కనుక్కోగలుగుతావా? మనతో మాట్లాడుతుంది, ఆ హృదయంలో ఏమున్నదో చెప్పగలుగుతావా? ప్రియ సహోదరి సహోదరుడా, మనం చెప్పకపోవచ్చేమో కానీ దేవుడు ఒకడు ఉన్నాడండి. నీ హృదయంలోది, నా హృదయంలోది ఏదైనా ఆయన చెప్పగలిగిన వాడు, ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఈయన ఈ చెడ్డవారితో స్నేహం చేసినందుకు ఏం జరిగిందండి ఆయన జీవితంలో అంటే చూడండి 36వ వచనంలో చూస్తే చదవమ్మా. తర్షీషుకు పోదగిన ఓడలను చేయించవలనని యెహోషువాపాతు అతనితో స్నేహము చేయగా వారు నిసబ్గబేరులో ఆ ఓడలను చేయించరి. అప్పుడు మారేషు వాడును దోదావాహు కుమారుడగు ఎలీయెజరు నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటివి గనుక యెహోవా
యెహోవాని పనులను భంగము చేయనని యెహోషువపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. చాలు. చూడండి ప్రియ సహోదరులారా, ఈయన స్నేహము చేయటం వల్ల ఏమైనా ఏంటండి, ఈయన ఎందుకు స్నేహం చేశాడంటే, లోకంలో ఉంటున్నాము కదా, ఆయన ఏదో సముద్రం మీద ఏదో దాటిపోవాలంట. ఆ దాటిపోవడానికి వాడలు చేయడానికి ఆయన స్నేహం చేశాడంట. ఆ స్నేహం కాస్త ఎక్కడ దాకా పోయిందంటే, ఆయన కుమార్తెను ఈయనకి, ఈయన కుమార్తెను ఆయనకి ఇచ్చేదాకా వెళ్ళిపోయిందండి. అంతవరకే పోతే ఏమీ లేదు కదా. ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచించండి. కొంతమంది ఏందో మామూలుగా తెలియని వ్యక్తి కూడా పలకరిస్తారు, హాయ్ అంటే హాయ్ అంటారు, చాలు, అంతవరకే. కానీ అది అక్కడితో ఆగదు. ఎక్కడి దాకా వెళ్ళింది? ఫోన్ నెంబర్ కానీ మధ్య ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడతాడు, ఇంకా ముందుకి కొనసాగుతూనే వెళ్ళిపోతున్నది. లాస్ట్కి ఒక కుటుంబాన్ని చీల్చేదాకా వచ్చింది. లోకంలో అంతేనండి. దేవుని మాట చెబుతున్నప్పుడు చాలా మందికి కష్టంగా ఉంటది. ఏంటండి, మమ్మల్ని ఉద్దేశించి చెబుతారే? ప్రియ సహోదరి సహోదరుడు అలాగా ఆలోచించకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధికి మనం వచ్చేది మన హృదయాన్ని తెలుసుకోవడం కోసమే కదా. మనం ఆయన సన్నిధిలోకి వచ్చి మన హృదయ పరిస్థితిని తెలుసుకొని మనం సరి చేసుకోవడానికి మన హృదయాన్ని ఆదివారము ఆరాధన చేయగలిగేది కదండి. అందుకోసమే కదా మనం ఆరాధన చేసేది. మరి అలాంటప్పుడు ఆయన చెప్పే మాటలు బట్టి మనం కోపడితే ఎలాగా? కోపము పడకూడదు. ప్రియ సహోదరి సహోదరుగా చూడండి, ఈ చెడ్డ స్నేహం వల్ల చేసిన వల్ల ఆయన ఏదో లోకంలో పనికొచ్చేదిగా వాళ్ళ కోసమే అనుకున్నాడు, కానీ అది ఇంకా లోతుగా వెళ్ళిపోయింది. ప్రియ సహోదరి సహోదరుగా నీవు కూడా ఎలాగ చేస్తున్నావు స్నేహము? నీ తోటి వారితో, దుర్మార్గమైన వారితో ఎలాగా లోతుగా వెళ్ళిపోతున్నావా? నీకు డీప్గా వెళ్ళిపోతే ఏం ఓడలు పగిలిపోయినట్టే నీ ఓడ కూడా ఒక నాటికి పగిలిపోద్ది. నీ విశ్వాసం అనే ఓడ, నీ జీవితమైన ఓడ అది నిలవడదు. ఎందుకంటే సాతానుడు బాగా చూసి చూసి సాగరించి ఎప్పుడో ఒక్కసారిగా వేస్తాడు ఒక నాయి. ఏదైనా ఏమైపోద్ది? ఓడ బద్దలైపోద్ది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అలాగా ఉండకూడదు అనేదే దేవుని ఉద్దేశమనండి. నువ్వు అలాగా నడుచుకోకూడదు అనేది దేవుని ఉద్దేశము. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, నేను ఒక రిఫరెన్స్ నేను చూపిస్తాను. కొత్త నిబంధన తీయండి. అవిశ్వాసితో మనం ఎలాగా పొత్తుండగలము చూడండి. విశ్వాసితోనే పొత్తండి. అవిశ్వాసితో పొత్తల్లా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి 6వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకున్నాం. చూడండి అమ్మా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు దుర్యాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలకుడిది. చాలు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుని వాక్యము స్పష్టంగా చెబుతుందండి. ఏంటండి, మీరు అవిశ్వాసితో జోడిగా ఉండకుడి కదా. నిజమేనా? ఇది ఎంతమంది ఆచరిస్తున్నారండి? ఎంతమంది పాటిస్తున్నారో చెప్పండి. లోకంలో అందరం ఉంటామండి. విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. కానీ విశ్వాసులైన నీకు అవిశ్వాసతో పొత్తెట్లా? చాలా మంది, నేను యవనస్తులను యవనదారులను చాలా మంది చూస్తున్నానండి. విశ్వాసం గల స్త్రీలే, ప్రార్థనకి వెళ్ళేవారే, బైబిల్ పఠించేవారే, కానీ మందిరంలో ఉన్నంతసేపే ఆ ప్రణాళిక. బయటికి వెళ్ళామంటే వాళ్ళ స్నేహితులు ఎలాంటి వారండి? అహజ్యా లాంటి వారేనండి. చెడ్డగా ప్రవర్తించే వారితో, చెడ్డ సంబంధాలు ఉన్న వారితోనే నీ స్నేహం అయితే సహోదరి సహోదరుడా
నీ జీవితంలో ముందుకి నీవు రాణించలేవు. మొదటగా నీ స్నేహాన్ని మానుకోవాలి. మన జీవితంలో బాగుపడటం కోసము ఎంతటి పనైనా చేయాలండి కదండి, ఎంతటి పనైనా చేయాలి, మానుకోవాలి. కానీ స్నేహం మానుకోవడానికే ఇష్టపడరు. నిజమే, అంత త్వరగా మానాలంటే మానుకోరు. చెడు మానుకోవాలంటే చాలా కష్టమండి కదా. దేవుని వాక్యం కాబట్టి ఖండితంగా చెబుతుంది ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. విశ్వాసికి అవిశ్వాసతో పుట్టేలా నువ్వు ప్రతి దినం ఎవరి దగ్గర కూర్చొని ముచ్చటాడుతావు? ఎవరితో స్నేహం చేస్తావు? దురాత్మ దూరిన వాళ్ళతోనే, చెడ్డగా ప్రవర్తించిన వాళ్ళతోనో, లేకపోతే తాగుబోతోనో, వ్యభిచారితోనో, లేకుంటే తిండి బోటుతోనో, వీరితోనే నీ స్నేహం గడిచిపోతుందా? లేకుంటే వ్యర్థముగా మాట్లాడే వారితోనే నీ స్నేహం గడుస్తున్నదా? ప్రియా సహోదరి సహోదరుడా, నీవు అలా ఉండకూడదండి. నీవు అలా ఉండకూడదు. ఎలాంటి స్నేహం కలిగి ఉండాలంటే అబ్రహాము చేశాడండి గొప్ప స్నేహము. ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము వంటి స్నేహము కలిగి ఉండాలి. చెప్పండి, అబ్రహాము ఎవరితో స్నేహం చేశాడు? మనం పోయిన వారమే చదువుకున్నామండి. ఎవరితో చేసింది అబ్రహాము? ఎవరు? దేవుడితోనా? ఆయన వచ్చాడు కిందికి? అవును. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అబ్రహాము స్నేహం చేశాడండి. దేవుడే చెప్పాడు అబ్రహామును బట్టి. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుందో చూడండి. తర్వాత అది అవసరం లేదు కానీ ఆయన అబ్రహాముతో స్నేహితుడని పలికాడు. అదే నీ స్నేహం అంటే, నీతిగా నిష్ఠగా దేవునితో స్నేహం ఉండాలి. ఈ లోకముతో నీకు స్నేహము అవసరం లేదు. ఈ లోకముతో నీవు స్నేహం చేసినా, ఈ లోకముతో నీవు స్నేహించినా అది చివరికి మిగలదండి. ఈ లోకము, ఈ లోకాశలన్నీ ఒక నాటికి గతించిపోతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ గతించిపోయే వాటినే నువ్వు ఇష్టపడతావా? నశించిపోయే వాటినే ఇష్టపడతావా? కానీ శాశ్వతమైనవి, ఆనందాన్ని ఇచ్చేవి, గొప్పతనాన్ని ఇచ్చేవి ప్రియ సహోదరి సహోదరుడా, వాటిని నువ్వు ఇష్టపడకపోతే నీ విశ్వాసం వాడా సాగుగా సాగదండి. ఇంకో మాట చూడండి, దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఆ యెహోషువబాతు అహజ్యాతో స్నేహము చేయటం వల్ల అతని కార్యాలన్నీ చెడిపోయాయండి. అతను చేసే కార్యాలన్నీ చెడిపోతున్నాయి. ప్రియ సహోదరుడా, నీవు కూడా అంతే. నీ పనులు ఏమి ముందుకు సాగటం లేదంటే, అవి ముందుకు నీవు నడవటం లేదంటే వాటి వెనక ఏదో రహస్యము దాగి ఉన్నది. నీ స్నేహము, నీ హృదయము, నీ మనసు ఏదో మారవలసినది ఒకటి ఉంది. నీవు దేవుడు ముందుకు వచ్చి వాటిని సరి చేసుకుంటే దేవుడు అప్పుడు వాటిని తీసివేస్తాడండి. దేవుడి ముందుకు వచ్చి సరి చేసుకోవాలి. చూడండి, నీతి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగు చీకటితో ఏమి పొత్తు? వెలుగు చీకటి కలుస్తాయండి? కలవు. అంటే విశ్వాసులు అవిశ్వాసులు కలవాలంటే కలవకూడదు, కానీ ఇప్పుడు కలిసిపోతున్నారు. అంటే కారణం ఏంటి? అవిశ్వాసన్న విశ్వాసులోకి రావాలి, విశ్వాసన్న అవిశ్వాసులోకి వెళ్ళాలి కదా. ఏది జరుగుతుందండి? విశ్వాస అవిశ్వాసులోకి కలిసిపోతున్నారు. వాళ్ళ మాటలతో ఇల్లు ఏకీభవిస్తున్నారు. ప్రియ సహోదరులారా, నిజముగా నేను నా చిన్నతనంలో నేను పాస్టర్ గారితో బాగా కలిసి ఉండేవాడిని అండి. ఆయన స్నేహితుడు అతను వచ్చి అతని గురించి ఏదో చెడ్డగా మామూలుగా ఇండైరెక్ట్ కాకుండా డైరెక్ట్ కాకుండా ఏదైనా మాట్లాడుతూ ఉన్నాడండి. ఆ సమయంలో నేను కూడా వంతు పలికా, అవునండి నిజమే చెప్పిన చేసేవాడి అన్నా. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, అది నాకు మరుసటి రోజుకే తెలియపరచబడ్డమైందండి. అవిశ్వాసకి నేను పొత్తు పలికాను. నిజమే అన్నా, ఏమి లేదు, నాకు ఏమీ తెలియదు, కానీ ఏదో నవ్వుకుంటా అంటున్నారు లేదా అన్నట్టు నిజమే నిజమే అని 2 సార్లు అన్నా. దానివల్ల పాపాన్ని చేసిన వాడుగా అయిపోతున్నాం. నిజముగా లోకములో చాలా మంది తాగేవారితో, బూతులు మాట్లాడే వారితో,
వ్యభిచారపు చూసే వాళ్ళతో ఎంతమందితో పాలుభాగస్తులై ఉంటున్నారండి. అందుకే దేవుని వాక్యము చెబుతుంది, అవిశ్వాసి విశ్వాసితో పొత్తు ఉండకూడదు. ఎలాగ పొత్తు ఉండాలంటే, నీవు ఉన్నప్పుడు వారికి చుట్టుపక్కల దేవుని భయము కలిగి ఉండాలండి కదా. అప్పుడు నీవు ప్రభు వారికి పరిచయం చేసిన వాడివి, చేసిన దానివి అవుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని భయం వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎలాగా వణికారో చూడండి. నేను ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. అదే 2వ దినవృత్తాంత గ్రంథాన్ని తీయండి, 14వ అధ్యాయము. కొంచెం వెనక్కి రండి. మనం చూసిన దాంట్లో 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకున్నాం చూడండి. 14వ అధ్యాయము 14వ వచనము చదవమా. గెరారు చుట్టూ ఉన్న పట్టణంలోనే వారందరి మీదకి యెహోవా భయము వచ్చెను కనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలోనున్న మిక్కటమైన కొల్ల సొమ్మంతయు దోచుకొని చాలు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవునికి ఆయన ప్రార్థించినప్పుడు ఆయన గొప్ప కార్యము జరిగిందండి. గొప్ప కార్యము జరిగినప్పుడు ఏముందంటే, గెరారు చుట్టుపక్కల ఉన్న పట్టణములలో వారి మీదికి యెహోవా భయం వచ్చెను కనుక. ఏంటండి, ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణం అందరికీ యెహోవా భయం వచ్చింది. ఎప్పుడు వచ్చిందని? నీవు దేవుని యందు మంచిగా ఉన్నప్పుడు కదా, దేవుని యందు యథార్థమైన హృదయము కలిగి ఉన్నప్పుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి. నీవు దేవుని ప్రేమను, దేవుని వాక్యములకు విధేయుడివై, దేవుని కట్టడలకు నువ్వు విధేయురాలువై ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ భయమేనండి. చాలా మంది ఒకప్పుడు దాన్ని అనుసరించారు. కాలక్రమేణా దేవుడు ఆశీర్వదించంగా, దేవుడు దీవించంగా కొంతకాలానికి ఏమైందంటే ఆశీర్వాదం ఎక్కువయ్యి ఆ ఉన్న కాస్త ఊడిపోద్దండి, ఆ భక్తి కాస్త ఊడిపోద్ది. అప్పుడు చుట్టుపక్కల వారు కాదు, పక్కనున్న భార్య కూడా అదరబోదు కదా, లోపరాల్సిన భార్య కూడా అదరబోదు. కారణం ఏంటంటే నీ జీవిత విధానము దేవునికి సరిగ్గా లేకపోవడం వల్ల, నీ ప్రవర్తన దేవుని యందు సరిగ్గా ఉండకపోవడం వల్ల. ప్రియ సహోదరి సహోదరుడా, చేయవలసిన పనులను చేయకుండా, నడవలసిన మార్గాలను నీవు నడవకుండా వెళ్తా ఉంటే దేవుడు కూడా ఏమీ చేయలేడండి. మనం సక్రమంగా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. మన స్నేహాన్ని సరి చేసుకోవాలి. చీకటిలో మనం కలిసేవారిగా ఉండకూడదండి. చీకటిలో ఉన్నవారిని బయటికి పిలవాలి. ప్రియ సహోదరి సహోదరుల, చూడండి, యెహోషువాపాతు తన రాజ్యంలో దేవుని యందు, తన తండ్రి నడిచిన మార్గాల యందు యథార్థం, దేవుని యందు యథార్థంగా ఉన్నాడు. తండ్రి నడిచిన మార్గంలో తొలగిపోకుండా వస్తున్నాడు. కానీ లాస్ట్ కి ఒక సాటికి వచ్చేసరికి తన స్నేహం ద్వారా పక్కకి తొలగిపోయాడండి. ప్రవచనం ఒకటి వచ్చి చెప్పగలిగాడు. ప్రవక్త చెప్పాడు, అయా నువ్వు చేయరాని స్నేహం చేస్తున్నావని, ఆ స్నేహం వల్ల నీ జీవితానికి, నీ కుటుంబానికి నష్టమని తెలియపరచబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడు కూడా ఎన్ని వాక్యాల ద్వారా నీవు చేస్తున్న ఆ చెడ్డ కార్యమును బట్టి అని, నువ్వు చేస్తున్న ఆ చెడ్డ స్నేహము కదా, చాలా మంది అందరికంటే బాగా ప్రాముఖ్యమైన స్నేహితులు ఎవరు ఉన్నారండి ప్రతి ఒక్క ఇంటిలో? ఎవరు చెప్పండి? మంచిగా చెప్పిందండి. టీవీ వాడు ఉన్నా లేకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, టీవీ అనేవాడు ఒక్కడు ఉంటే చాలు, వాడొకడు, ఫోన్ అనేవాడు ఒకడు ఉంటే చాలు. వీళ్ళిద్దరుంటే చాలు. లోకంలో ఎవరు ఏం జరుగుతున్నా ఎవరినేమి పట్టించుకోరు కదా. చూడండి, వాటి వల్ల కొంత మంచి ఉంది, చాలా చెడు ఉంది. మంచి అంతా ఒక 10 పైసలు ఉంటారండి, అంతా చెడ్డది. అయినప్పటికీ ఆ చెడ్డదాన్నే మనము ఎంచుకుంటా ఉంటాం. ఆ చెడ్డదాని నుండి మనం లేచి రావాలంటే కుదరదు. పాడైపోవడానికైనా ఇష్టమే కానీ
కానీ ఆ చెడుని వదిలిపెట్టండి అయ్యా, వదిలిపెట్టండి అమ్మా అంటే ఎంత మాత్రము వదిలిపెట్టరు, వాటిని విడిచిపెట్టరు. ప్రియ సహోదరి సహోదరుడా, విడిచిపెట్టకపోతే నీవు జీవితంలో ముందుకి ఎదగలేవండి, నీవు జీవితంలో ముందుకి రాలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, నేను చూపిస్తాను, ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, యథార్థ హృదయములు గలవారి మీద దేవుని కన్ను దృష్టి ఎప్పుడు సంచరిస్తా ఉంటుందంటండి. యథార్థ హృదయములు చూడండి, అదే దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము, ఇందాక 14 చూసాము కదా, ఇప్పుడు 16 చూడండి. 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకున్నాం. చూడండి ఒక మాట, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చాలు. చూడండి, యథార్థవంతుల మీద ఎవరి కళ్ళు దృష్టి అంటండి? యెహోవా కళ్ళు దృష్టి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీతిగా యథార్థంగా ఉంటే నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద ఎవరి కళ్ళు దృష్టి ఉంటుందండి? యెహోవా కళ్ళు దృష్టి ఉంటుంది. నీకే కీడు రాదు కదండి, ఏ నష్టము జరగదు. నీవు యెహోషాపాతులాగా మొదటిలో బాగానే ఉండి, మొదటిలో బాగానే చేసి మరలా వారి ప్రజలు విగ్రహారాధనని ఇంకొక పాపానికి దిగజారిపోయినప్పుడు ఆయన మౌనంగా ఉన్నట్టు నీవు మౌనంగా ఉన్నావంటే నీ బ్రతుకు కూడా వాడైపోద్ది. దేవుని ఉదయకాల సమయం ముందు మాట్లాడుతున్న మాటలు ఇవేనండి. మనం సరి చేసుకోవాలి. మనం యథార్థంగా ఉంటే కను దృష్టి మన యందు సంచారం చేస్తుందంట. ప్రియ సహోదరి సహోదరుల, చాలా మంది పాపం చేసేటప్పుడు మమ్మల్ని ఎవరు చూడటం లేదు అనుకుంటారు. ఎవరు చూడటం లేదు అనుకుంటున్నారు, జాగ్రత్త. మనుషులు ఎవరు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడు. ఎవరండి? యథార్థంగా యెహోషాపాతు యథార్థంగా జీవించాడు, కొన్నాళ్ళు చూశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన స్నేహాన్ని బట్టి, ఆయన దాన్ని బట్టి చాలా నష్టపోవాల్సి వచ్చిందండి. నీవు వాడంటే వద్దన్న దాన్ని తాగావనుకో, తిరగద్దనంతా తిరిగావంటే, చూడద్దనంతా చూసావంటే, వేరే వినావంటే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని భయము లేకుండా, దేవుని ఆలోచనలు లేకుండా నీ కుటుంబాన్ని అలాగే నువ్వు నడిపిస్తా ఉంటుంటే ఎప్పటికో అప్పటికి దేవుని కోపము రగులుకుంటుందండి. ఏంటంటే ఆయన ఏదో వాడలు వేసుకొని అవతల అమ్మానికి పోవాలని అతను పని కార్యం నిమిత్తమే అతనితో స్నేహం చేశాడంటండి. ఆ స్నేహము కాస్త వియ్యమందుకునే దాకపోయి ఆయన జీవితాన్ని పతనానికి దారి తీసింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఏదోనే పని కొనసాగించాలి కాబట్టి, పనిలో ముందుకు వెళ్ళాలి కాబట్టి స్నేహం చేస్తున్నావు, కానీ లేకుంటే వారితో మాకేమి పని అండి, వారితో మాకేమి పొత్తండి. ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో ఉన్నప్పుడు పని చేయవద్దని కాదు, కానీ నువ్వే పనైనా చేయి. నువ్వు యథార్థంగా ఉండు, నిష్ఠగా ఉండు, దేవుని యందు స్థిరముగా ఉండు, దేవుని పనుల యందు నువ్వు స్థిరముగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు నీకు గొప్ప మేలును చేయటానికి నిన్ను ఎన్నుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది ఇవి చేయకుండా, ఇవన్నీ ఆచరించకుండా వారికి నచ్చినట్లుగా చేసి, అవిశ్వాసంతో పొత్తు చేసి, చీకటితో వీరు కూడా కలిసిపోవటం వల్ల అంతా నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, నాశనాన్ని నీవు కొని తెచ్చుకునేవాడిగా అయితే దేవుడు అందుకే హెచ్చరిస్తున్నాడండి. దేవుడు అనేక మార్లు హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అయినా దేవుని హెచ్చరికకు నీవు వినకపోతే దేవుడు నీకు ఇచ్చిన ఆ శాశ్వతమైన రాజ్యంలోనికి నీవు చేరడానికి నీకు అవకాశము ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, సొలొమోను కూడా ఆయన దేవుని చిత్తముగా, దేవుని క్రమములు ఆయన పెరిగినప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికైనా గొప్ప మందిరాన్ని కట్టాడు, గొప్ప పనులను చేశాడు.
అయినప్పటికీ దేవుడు ఆయనతో 2 మాటలు ప్రత్యక్షమై మాట్లాడాడండి. ఆయన మాట విన్నాడా? సొలొమోను గొప్ప జ్ఞాని, నీవు కూడా లోకంలో జ్ఞానవంతురాలివే, చురుకైన దానివే, తెలియగలవాడివే. అయినప్పటికీ దేవుడు గద్దించినప్పుడు, దేవుడు వద్దు అన్నప్పుడు ఆగుతున్నావా ప్రియ సహోదరుడా? పాపము చేయని పాపంలో నిలబడగలుగుతున్నావా? సొలొమోనుకి 2 సార్లు ప్రత్యక్షమై చెప్పాడంటే దేవుడు, నువ్వు నా కట్టడలను నా విధులను అనుసరించి నడిస్తే నీ తండ్రికి ఇచ్చినట్టు నా రాజ్యాన్ని నీకు శాశ్వతంగా ఇస్తానన్నాడు, లేదంటే దాన్ని తీసివేస్తానన్నాడు. ఆయన దేవుడు మాట్లాడినా కానీ తిరగలేదండి. చాలా మంది హృదయాలు ఇలాగే ఉంటున్నాయి. భక్తి పరుడే సొలొమోను దేవుని కొరకు గొప్ప ఆలయాన్ని నిర్మించిన వాడండి. దేవుడు ఆయన దగ్గర వచ్చే గొప్ప జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. కానీ ఆయన ఆ ఆశీర్వాదాన్ని నిలుపుకున్నాడా? నిలుపుకోలేదు. ప్రియ సహోదరుడా, దేవుడు నీకు కూడా గొప్ప ఐశ్వర్యాన్ని, గొప్ప ఆనందాన్ని నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ బంధువులలో ఎవరికి లేని ధన్యత ఆ కృప దేవుడు నీకు ఇస్తే, ప్రత్యక్షంగా ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అయినప్పటికీ నువ్వు తిరిగి చూస్తున్నావా దేవుడు వైపు? అయినప్పటికీ దేవుడు వైపు చూస్తున్నావా లేదా? అదే అవిశ్వాసులతో, అదే త్రాగుబోతులతో, అదే వ్యభిచారులతో, అదే టీవీలతో నువ్వు సాంగత్యం చేసుకుంటూ పోతే, ఎప్పటికైనా నీవు మారకపోతే ఇక ఈ మార్పు లేని జీవితంలో నీవు ముగింపవలసి వస్తుంది. కానీ దేవుడు దాన్ని ఇష్టపడటం లేదు, దేవుడు దాన్ని కోరుకోవటం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య కోరుకుంటుంది ఏంటంటే నిన్ను విడిపించాలనే త్రాగుల నుంచి, వ్యభిచారం నుంచి, ఆ టీవీల నుండి, లోకంలోని అవిశ్వాసుల దగ్గర నుండి, ఆ ముచ్చటల నుండి, ఆ వ్యర్థమైన మాటల నుండి, ఆ పలకరాని పదముల నుండి విడిపించాలన్నదే యేసు ప్రభు బాధ, యేసు ప్రభు ప్రేమ. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు జయించలేకున్నావా? ఆ పాపాలను నీవు ఛేదించలేకున్నావా? క్రీస్తు రక్తము ద్వారా నీవు వాటిని జయించగలుగుతావు. యేసు ప్రభు నీకు జయ జీవితాన్ని ఇవ్వడం కోసమే సహోదరుడా ఆయన శిలువలో త్యాగము చేశాడండి. ఆయన శిలువలో గొప్ప కార్యములు చేశాడు. నీ కోసమే, నా కోసమే ఆయన ప్రాణాన్ని పెట్టి, నువ్వు ఏ పాపల చేత బంధించబడ్డావో, ఏ అపవిత్రమైన స్నేహాల ద్వారా చెడిపోతున్నావో, ఏ అపవిత్రమైన పాపములలో నీవు మునిగిపోతున్నావో, వాటన్నిటి నుండి మనల్ని విడిపించడం కోసము ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని, ఆయన పవిత్రమైన రక్తాన్ని కాచి నా పాప జీవితం నుండి విడుదల కావాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ వాక్యాన్ని విశ్వసిస్తే ప్రియ సహోదరి సహోదరుడా, మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీ మొరాలకించి నువ్వు ఎటువంటి బంధముల నుండైనా, ఎటువంటి బాధల నుండైనా దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం.